మీరు ప్రతి పాత సినిమాలలో చూసే ఉంటారు, పాత కొత్త కొన్ని సినిమాలలో ఏంటంటే ఒక రాజ్యంలో ఏ ప్రమాదం వచ్చినా, యుద్ధ వాతావరణం వచ్చినా, ఎవరైనా అనుకోని శక్తి వాళ్ళని ధ్వంసం చేయడానికి వచ్చిన ఒక రహస్య స్థావరంలో ఏంటంటే ఒక పెద్ద సింహాన్నో లేకపోతే ఒక పెద్ద హైట్ ఉన్న ఒక మనిషినో ఇట్లా ఉంచుతారు. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటారు. వాళ్ళు గనక దిగారు అంటే ఇక అంతే అన్నట్టుగా ఉంటది. పురాణాల్లో చూసుకుంటే కుంభకర్ణుడు లాగా ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు మీరు చాలా సినిమాలు చూసాం మనం, సడన్ గా ఒక పెద్ద ఆకారం ఇలా వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లాస్ట్ ఆకారం చనిపోయినా బ్రతికినా బట్ ఒక ఆకారం అయితే వస్తుంది కదా. అలా ఇరాన్ కూడా ఎప్పటి నుంచో ఇస్లామిక్ స్టేట్స్ అన్నిటిని కూడా వాళ్ళ కల్చర్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఫ్యూచర్లో ఎవరైనా వీళ్ళ మీద దాడి చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కొన్ని లైక్ సంస్థల్ని అక్కడక్కడ స్థాపించి పెట్టింది. జస్ట్ వాళ్ళందరికీ కావాల్సిన అంటే ఫైనాన్షియల్ హెల్ప్ కానీ లేకపోతే ఈ వెపన్స్ క్రమంగా గన్స్ కానీ బాంబ్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకి కావాల్సినవన్నీ సరఫరా చేస్తా అలా పెంచి పోషిస్తూ ఉంది. అలాంటి ఇరాన్కి నిజంగా ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు అలా పెంచి పోషించిన ఒక శక్తి రంగంలోకి దిగి ఇజ్రాయిల్ మీద దాడులు చేస్తుంది. ఇప్పటివరకు అయితే 9 రాకెట్లు ప్రయోగించారు, ఇంకా ప్రయోగిస్తూనే ఉన్నారు, వరుస పెట్టి బాంబుల వర్షం కురిపిస్తానే ఉన్నారు. ఆ శక్తి ఏదో కాదు, హిజ్బుల్లా ఇరాన్ పెంచి పోషించిన కుంభకర్ణుడు లాంటి శక్తి అనమాట. సడన్ గా ఇరాన్కి ప్రాబ్లం వచ్చిందని తెలిసిన వెంటనే హిజ్బుల్లా నిద్ర లేచింది. నాట్ ఓన్లీ హిజ్బుల్లా లాంటివి ఇంకొక 7-8 స్థావరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్ చేసేవే అండ్ ఇస్లామిక్ స్టేట్కి సపోర్ట్ చేసేవి, ముఖ్యంగా ఇరాన్కి సపోర్ట్ చేసేవే. సడన్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు హిజ్బుల్లా లేసినట్టుగా మరి రేపు ఎల్లుండి అవుతుంటారు, అందరూ ఒకేసారి వస్తే ఇంకేముంటుందో మనకు తెలియదు. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరు నిర్ణయం తీసుకొని పెద్ద సంస్థలని ముందుకు వస్తున్నాయి, సడన్గా నిద్రలేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు హిజ్బుల్లా పాత్ర దీంట్లో ఇజ్రాయెల్ దాడిలో చాలా ముఖ్యంగా ఉంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా రాకెట్లు ప్రయోగిస్తానే ఉంది, 1 కాదు 2 కాదు. అసలు అంటే ఏ కోసాన ఇజ్రాయెల్ మీద స్కోప్ ఉన్నా సరే అన్ని వైపుల నుంచి గుమరిస్తుంది. వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నెతన్యాహుని చంపడమే. ఎందుకంటే అటువైపు వాళ్ళ సుప్రీం లీడర్ని వీళ్ళు కోల్పోయారు కాబట్టి నెతన్యాహుని చంపడమే ప్రధాన లక్ష్యంగా వీళ్ళు పెట్టుకున్నారు. మరి హిజ్బుల్లా ఎంతవరకు సక్సెస్ అవుద్దో లేదో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.